ఉల్లి ధరలు రైతుల్ని కన్నీళ్లు పెట్టేస్తున్నాయి. అకాల వర్షాలతో ఉల్లి ఖరాబ్ కావడం, యుద్ధ వాతావరణంతో ఉల్లి ఎగుమతులు నిలిచిపోవడంతో రేట్లు పడిపోయాయి. గత సంవత్సరం ఇదే సమయానికి క్వింటా ఉల్లిగడ్డ 2300 పలకగా ప్రస్తుతం 500 రూపాయలు పలుకుతోందంటున్నారు వ్యాపారులు. ధరలు పడిపోవడంతో గిట్టుబాటు ధర లేక మార్కెట్లోనే ఉల్లిగడ్డలను వదిలి వెళ్తున్నారు రైతులు. ఏ కూర వండాలన్నా ఉల్లిగడ్డ తప్పనిసరి. ఉల్లి ధర పెరిగితే సామాన్యులపై ప్రభావం పడుతుంది. అయితే ప్రస్తుతం ఉల్లి ధరలు భారీగా పడిపోయాయి. గల్ఫ్ దేశాల్లో యుద్ధ పరిస్థితులతో ఎగుమతులు నిలిచిపోయాయి. ఉల్లి దిగుమతులు సరఫరా అధికంగా ఉండటంతో ధరలు తగ్గుముఖం పట్టాయన్నారు వ్యాపారులు. ఈ యుద్ధం వల్ల ఇప్పుడు కొన్ని దేశాలలో బంగ్లాదేశ్ అక్కడ ఉల్లిగడ్డ పోడివి బంద్ అయిపోయింది. దీనికి తోడు అకాల వర్షాలు. వాళ్ళకి పెట్టుబడులు అయితే చాలా దూరం అంటే లారీ కిరాయిలు వెళ్తలేవు. ఏం ధర ₹2 నుంచి ₹6, ₹7 హైయెస్ట్ ఆ సరుకులు. రైతుల పరిస్థితిని చూస్తే చాలా గౌరవనీయం. వచ్చిన సరుకు కొన్నిసార్లు మార్కెట్లోకి వచ్చి పారబోసిపోతే దాన్ని ఎత్తి పారబోయనికే దాన్ని డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. డ్యామేజ్ సరుకులు ఏం వెళ్తలేవు పెట్టుబడులు. కాబట్టి మేము బస్ ఛార్జీలు ఇచ్చి భోజనం పెట్టి టిఫిన్లు పెట్టి వాళ్ళకి బస్ స్టాండ్ దాకా. ఒక్కోసారి వినియోగదారుడికి కోయకుండానే కన్నీళ్లు తెప్పించే ఉల్లి ఈసారి మాత్రం సాగు చేసిన రైతుకు అమ్మకుండానే కన్నీళ్లు తెప్పిస్తుంది. ఉల్లి ధర పడిపోవడంతో మార్కెట్లోకి తరలించేందుకు రైతులు భయపడుతున్నారు. మలక్పేట మార్కెట్కు కర్ణాటక, మహారాష్ట్రతో పాటు తెలంగాణ నుంచి 60 నుంచి 70 లారీలు రోజు మార్కెట్కు వస్తున్నాయన్నారు మార్కెట్ నిర్వాహకులు. పంట మంచి వండింది, చేతికి రాలేదు, పాడైంది. వర్షం వనగంలో వర్షం కొట్టింది, పాడైంది. लास्ट नंबर इतना हो गया। 5 एकड़ कितना लग रहा? 50-60 हज़ार तो लग रहा। उसमें अब 60 हज़ार लगे तो बारिश में आधा प्यास गया। 1 एकड़ को कितना 120 पैकेट तक निकल रहा मेरे को। उसमें कुछ फ़ायदा भी नहीं है, कुछ भी नहीं। अभी आज भी गया हम 160 पैकेट लाया, मैं 600-800 तक गया। उसमें क्या फ़ायदा है? मेरे मजूरी को 450 रुपये देना उधर। మార్కెట్లో ఎప్పుడూ లేనంతగా ఉల్లి ధరలు ₹5 నుంచి ₹10 వరకు పలుకుతుందన్నారు మార్కెట్ ప్రతినిధులు. కొంతమంది రైతులు మార్కెట్కు తీసుకువచ్చిన ఉల్లిగడ్డలు ధర లేక పారపోస్తున్నారని తెలిపారు. రైతులకు పెట్టుబడి పోను, కూలీ, రవాణా ఖర్చులు కూడా రావట్లేదంటున్నారు మార్కెట్ నిర్వాహకులు. కనీసం పెట్టుబడి వెళ్తాయి, ఎకరకు 60 నుంచి 70 వేలు ఖర్చు వస్తుంది. దానికి ఏం గిట్టుబాటు వెళ్తాయి, లారీ కిరాయిలు కూడా వెళ్తలేవు. దానికోసం బాధపడుతున్నారు. 200, 300, 400 అమ్ముడు పోతే మాకేం మిగులుతలేని బాధపడుతున్నారు. లారీ కిరాయి కూడా వెళ్తలే వాళ్ళకు. తాండూరు, జెనుగుర్తి, బాస్పల్లి, అయినెల్లి ఇవన్నీ వస్తాయండి. అక్కడ నుంచి వాళ్ళకు వర్ష కారణంగా మొత్తం దెబ్బతిన్న సరుకు అంతా దెబ్బతిన్నది, డ్యామేజ్ అయిపోయింది. మొత్తం ధరలు లేవు. ముందే ధరలు లేవంటే ఈ వర్ష కారణంగా ఇంకా డేంజర్, ఘోరంగా. ఇంకా సరుకు ఎండకు ఉడికిపోతుంది, ఉడికిపోయి పత్తి అంతా వెళ్ళిపోతుంది. పొట్టున్న గడ్డ 1200, 1300 పోతుంది. పొట్టు లేనిది అయితేనేమో 400, 500. ఒక బస్తాకు ₹100 కిరాయా మాకు మహారాష్ట్రకి వెళ్ళి వస్తుంది. ₹100 కిరాయాకు ఈ మాల అమ్మితే ₹100 వస్తుంది. ఆయన ఏం తీసుకుపోతాడు, ఏడ్చుకుంటూ పోతాడు. వాళ్ళకి ఏదో నచ్చజెప్పి మా దగ్గరికి వెళ్ళి మళ్ళీ డబ్బులు ఇచ్చి అలాని పంపించడం జరుగుతుంది. ఉల్లిగడ్డకు మద్దతు ధర లేక ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు.